రాష్ట్ర వ్యాప్తంగా తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం పెను సంచలనం రేపుతోంది. తణుకు మున్సిపాలిటీ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్లకు సంబంధించి 1100 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్లపై సమగ్ర విచారణకు ఆదేశించగా పాత్రదారులు కాదు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ టీడీఆర్ బాండ్లంటే ఏంటి? ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను ఎప్పుడు జారీ చేస్తుంది? వైసీపీ నేతలు వాటిని అక్రమార్జనకు ఎలా వాడుకున్నారు? రాష్ట్రంలో పట్టణాలు, నగరాల విస్తరణలో భాగంగా కొత్త నిర్మాణాల కోసం స్థల సేకరణ చేపట్టే విషయంలో ఆర్థికంగా వెసులుబాటు కోసం మున్సిపల్ శాఖ టీడీఆర్ బాండ్లని జారీ చేస్తుంది. రోడ్ల విస్తరణలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు సేకరించాలంటే పరిహారంగా ఈ బాండ్లు జారీ చేస్తారు. రోడ్ల విస్తరణ కోసమైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేటుకు 4 అంటే 1:4 రేటుతో బాండ్లను జారీ చేస్తారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థల సేకరణకు 2 రెట్లు రేట్లతో పరిహారంగా బాండ్లు మంజూరు చేస్తారు. ఈ బాండ్లను రాష్ట్రంలో ఏ నగరంలోనైనా అదనంగా నిర్మించుకునే భవనాల నిర్మాణాల లైసెన్సుల ఫీజులు, బెటర్మెంట్ ఛార్జీలు, అదనపు బెటర్మెంట్ ఛార్జీలు, 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు తదితర ఫీజులకు నగదు కాకుండా ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. విస్తరణలో స్థలాలు కోల్పోయిన యజమానులు వాటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా భవనాలు నిర్మించుకునే భూ యజమానులకు వాటిని విక్రయించే అవకాశం ఉంది. భారీ విలువ కలిగిన ఈ బాండ్లని 30%, 50% ఇలా డిమాండ్ని బట్టి విక్రయించుకునే పరిస్థితులున్నాయి. దీంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకుండా నిర్మాణదారులు తక్కువ రేటుకి బాండ్లను కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్ని వాడుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటున్నారు తణుకు టీడీపీ నేతలు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్స్ని వైసీపీ ప్రజాప్రతినిధులు కల్పతరువుగా మార్చుకున్నారని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారికంగా లూటీ చేసేందుకు టీడీఆర్ బాండ్ ఉపయోగించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అయితే తర్వాతి కాలంలో దాన్ని తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారన్న ఆరోపణలున్నాయి. మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ వైసీపీ నేతలు కావలసినంత దోచేశారన్న ఆరోపణలపై ఆ పార్టీ నేతలు సైలెంట్గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తణుకు పట్టణంలో సుమారు 10 ఎకరాలతో డంపింగ్ యార్డ్ విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ చేపట్టారు. ఇక్కడ ఎకరం 25 లక్షల నుంచి 30 లక్షలు ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. అంటే టీడీఆర్ నిబంధనల ప్రకారం సుమారు 120 కోట్ల విలువైన బాండ్లు రిలీజ్ చేయాలి. కానీ ఏకంగా సుమారు 450 కోట్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారట. అంటే ఒక్కో ఎకరం ధర 50 కోట్లన్నమాట. పొలాల్ని స్థలాలుగా పేర్కొంటూ ధరల్ని పెంచి చూపించేందుకు తణుకు పట్టణంలోని ఓ వ్యాపార సముదాయం రోడ్డు సర్వే నెంబర్ చూపించారని, దాంతో రేటు పెంచి ప్రభుత్వ సొమ్ము దోచుకునేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. అదేవిధంగా ఈ పట్టణంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు మరో 9 ఎకరాలు సేకరించారు. దాని రేటు కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా అంతే ఉంది. అయితే ఈ భూమికి కూడా గ్రీన్ ఫీల్డ్ కింద రిజర్వ్ చేసిన స్థలం సర్వే నెంబర్ రేట్లని నిర్ణయించారు. ఎకరా 50 కోట్ల చొప్పున 450 కోట్లతో బాండ్లను మంజూరు చేశారు. ఇవి కాకుండా జగనన్న కాలనీ లేఅవుట్లలో అదనంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు మరో ఎకరా 25 సెంట్లు సేకరించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో లేని విధంగా ఆ ఎకరా 25 సెంట్లకు 23 కోట్ల ధర నిర్ణయించి బాండ్లు జారీ చేశారు. జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం ఎకరం 70 లక్షలు కొనుగోలు చేస్తే రోడ్డుకు సేకరించిన ఎకరా 25 సెంట్ల 23 కోట్లకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అసలు ఆ స్థల యజమాని బోడపాటి వీర్రాజు తణుకు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్గా ఎకరా 25 ఇచ్చినట్టు అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇదే పాయింట్ను టీడీపీ నేతలు హైలైట్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ ఇస్తే టీడీఆర్ బాండ్లు ఏ విధంగా జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఒక్క తణుకులో 900 కోట్ల టీడీఆర్ బాండ్లని జారీ చేశారు. తణుకులో డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన భూమి యజమానుల నుంచి కాకుండా థర్డ్ పార్టీ నుంచి సేకరించి అక్రమాలకు తెరతీశారు. కొంతమంది వైసీపీ నేతలు ఆయా భూ యజమానుల వద్ద నుంచి కొద్ది రోజుల ముందుగా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ప్రభుత్వానికిచ్చి టీడీఆర్ బాండ్లు పొందారట. భూ యజమానులకు సంబంధం లేకుండా కేవలం పవర్ ఆఫ్ అటార్నీతో థర్డ్ పార్టీకి సంబంధించిన వారి నుంచి భూమిని సేకరించడం, దానికి బాండ్లు జారీ చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమంటున్నారు.
అసలు అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ చేయకుండా మున్సిపాలిటీ ఎలా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. తణుకు మండల వైఎస్ఆర్ మండల ప్రెసిడెంట్ అయిన బాటపాటి వీర్రాజు గారు 2021 ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ఎకరా 10 సెంట్లు తణుకు టీడీఆర్ బాండ్లకి లేఅవుట్ చేశానని చెప్పి ఆ లేఅవుట్లో దానపట్టా ఇచ్చిందని టీడీఆర్ బాండ్లో మార్చుకున్నారు. ఒకటికి 4 రెట్లు, అది కూడా డోర్ నెంబర్ పైడిపర్ డోర్ నెంబర్ వేసి. ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు. నివాసయోగ్యమైన ప్రాంతంలో ప్రజలకి జగనన్న కాలనీకి అవసరం నిమిత్తం నేను ఉచితంగా దానపట్ట ఇచ్చి దాన్ని మళ్ళీ టీడీఆర్ బాండ్ల రూపంలో తీసుకుని 4 రెట్లు అధికంగా తీసుకుని ఇవాళ సుమారు 22 కోట్లు దండుకున్నాడు ఆయన. ఇవాళ ప్రభుత్వ ధనాన్ని అది ఏమనాలో తెలియదు, అలాగా మోసం చేసి ఈరోజు కోట్లు సంపాదించేది అక్రమంగా. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ నిజానిజాలు కోర్టు ద్వారా బయటకు రావాలని ప్రజలందరికీ ఈ ప్రజలకి పన్నులు కట్టిన డబ్బుల రూపాన ఉన్న డబ్బుల్ని గవర్నమెంట్ ద్వారా దోచేసిన ఈయనకి తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు సిఫార్సులపై పురపాలక అధికారులు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారట. తణుకులో జరిగిన అవినీతి పుణ్యాన రాష్ట్రంలో మొట్టమొదటిసారి టీడీఆర్ బాండ్లు అనే పదానికి విస్తృతమైన ప్రాచుర్యం లభించింది. అప్పుడు తణుకు శాసనసభ్యులుగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో టీడీఆర్ బాండ్ల వ్యవహారం వెలుగులోకొచ్చింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో అప్పటి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ విచారణతో సూత్రధారుల్ని పక్కనబెట్టి పాత్రధారులపై చర్యలు తీసుకుని టీడీఆర్ బాండ్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో తణుకులో మున్సిపాలిటీ పరిధిలో అధికారులు టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల్లో అలజడి మొదలైంది. ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాత్రధారులు కాదు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో వైసీపీ నేతలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో జరిగింది, డబ్బు కనపడకపోయినా వీళ్ళు స్కాముల పేరుతో ఏదైతే టీడీఆర్ బాండ్లను ఇష్యూ చేసుకున్నారో వీళ్ళు అమ్మించి ఈరోజు ఎవరైతే బిల్డర్లు కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర డబ్బు ట్రాన్సాక్షన్స్ అంతా ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ అమ్మిన వారికి తెలుసు, కొనుక్కున్న వారికి తెలుసు. ఆ విధంగా ఆ రోజు అక్రమంగా టీడీఆర్ బాండ్లను ఇష్యూ చేసి అవసరం లేకపోయినా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులని ప్రెజర్ చేసి ఆయన చేసినటువంటి విధానం అవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ, కార్పొరేషన్స్ని ఆదాయ వనరులుగా చేసుకున్న వైసీపీ నేతలు అధికారుల సహకారంలో రాజమార్గంలో తమ జేబులు నింపుకున్నారు. ప్రభుత్వం మారగానే వారి అవినీతి బొక్కలన్నీ వెలుగు చూస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎక్కడా జరిగి ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్న మాటల్ని అధికారులు వెలుగుతీస్తున్న లెక్కలు నిజం చేస్తున్నాయి. మరి ఈ భారీ కుంభకోణంలో ఎన్ని అవినీతి తిమింగలాలు బయటపడతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.